ద స్టేజ్ ఇస్ ఆల్ సెట్ ఫర్ ద బిగ్ ఫైనల్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అహ్మదాబాద్లో అయితే జరగబోతుంది రేపు. సో ఈ వీడియోలో అయితే ఆ మ్యాచ్ గురించి, అలాగే ఇండియన్ టీమ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, న్యూజిలాండ్ టీమ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే నా అనాలిసిస్, అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా షేర్ చేయండి. సో విత్ దట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అహ్మదాబాద్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ చూద్దాం. ఈ వరల్డ్ కప్లో 6 మ్యాచెస్ జరిగితే అందులో 3 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ గెలిచింది, అలాగే 2 మ్యాచెస్ చేసింగ్ గెలిచింది, అలాగే ఒక మ్యాచ్ అయితే బ్యాటింగ్ ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా, ఆ మ్యాచ్లో టై అయింది. బట్ సూపర్ ఓవర్లో అయితే ఈవెన్చువల్లీ సౌత్ ఆఫ్రికా గెలిచింది. అలాగే ఈ వరల్డ్ కప్లో ఆ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 188 ఉంది, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చి 164 ఉంది. హవెవర్ ఈ వరల్డ్ కప్ ముందే మన ఇండియన్ టీం అక్కడ న్యూజిలాండ్తో ఒక T20 ఆడితే ఆ T20లో 234 రన్స్ స్కోర్ చేసింది. ఎర్లీగా న్యూజిలాండ్ ఆల్అౌట్ చేసింది. సో హైయెస్ట్ టోటల్ అయితే పోస్ట్ చేసింది ఆ గ్రౌండ్ లో ఆల్రెడీ ఇండియా. అండ్ అలాగే అక్కడ న్యూజిలాండ్ కి కూడా గ్రేట్ ట్రాక్ రికార్డ్ లేదు T20s లో. అండ్ ఆల్సో ఇండియా గురించి కూడా మీ అందరికీ తెలుసు 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఏం జరిగిందో. సో అదొక బ్యాడ్ మెమరీ అని చెప్పొచ్చు. హవెవర్ హిస్టరీని కొంచెం సేపు పక్కన పెట్టి అసలు రేపు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ టీమ్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం. ఇండియన్ టీమ్ స్ట్రెంగ్స్ గురించి చెప్పాలి అంటే, సంజు శాంసన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు 2 మ్యాచ్ల్లో కూడా. అండ్ లుకింగ్ కాన్ఫిడెంట్. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఫైనల్ లాంటి క్రూషియల్ గేమ్స్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే ఇషాన్ కిషన్ ఈజ్ ఆల్సో ఇన్ గుడ్ నిక్. బట్ మిడిల్ ఆర్డర్ లో శివం దుబే న్యూజిలాండ్ బౌలర్స్ కి, ఎస్పెషల్లీ స్పిన్నర్స్ కి ఒక పెద్ద థ్రెట్ అని చెప్పొచ్చు. కానీ వరల్డ్ కప్ లో ఎక్కడ ఛాన్స్ వచ్చినా బ్యాటింగ్ లో అయితే ప్రూవ్ చేసుకుంటానే ఉన్నాడు. సో శివం దుబే విల్ బి అ గ్రేట్ అసెట్ ఫర్ దిస్ ఇండియన్ టీమ్. అండ్ సూర్య ఈజ్ ఆల్సో ఇన్ గ్రేట్ నిక్. హార్దిక్ పాండ్యా కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తిలక్ వర్మ మనం చూడొచ్చు ఫినిషింగ్ రోల్ లో తను ఎంత బాగా ఆడుతున్నాడు. నిన్న కూడా జాఫ్రా ఆర్చర్ ని 3 సిక్సెస్ క్రూషియల్ టైంలో, చాలా ఇంపార్టెంట్ సిక్సెస్ అవి. సో ఓవరాల్ గా బ్యాటింగ్ లో రియల్లీ సాలిడ్. బట్ నన్ను అడిగితే ఈ ఇండియన్ టీమ్ కి ప్లేయర్ టు వాచ్ అవుట్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా. చాలా క్రూషియల్ అవుతాయి తన ఓవర్స్. హీ విల్ బి ద డిఫైనింగ్ ప్లేయర్ ఇన్ దిస్ మ్యాచ్. సో జస్ప్రీత్ బుమ్రా గనక మొన్న వేసినట్టే మ్యాజిక్ స్పెల్ గనక వేయగలిగి, ఇనీషియల్ గా ఫిన్ అలార్, టిమ్ సైఫర్ట్ ఇద్దరిని గనక అవుట్ చేయగలిగితే, ఇద్దరిని అవసరం అట్లీస్ట్ ఒక్కళ్ళని అవుట్ చేయగలిగినా కూడా అది చాలా మంచి స్టార్ట్ అవుతుంది ఇండియన్ టీమ్ కి. అండ్ అలాగే హర్షదీప్ కూడా ఇనీషియల్ గా చాలా బాగా వేస్తున్నాడు, మంచిగా మూవ్ చేస్తున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా నాట్ టు ఫర్గెట్, బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లోనే కాదు, తన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తూ ప్రతి ప్లేయర్ తో మాట్లాడుతూ టీమ్ కి ఒక వాల్యుయేషన్ లా ఉన్నాడు. సో ఇండియన్ టీమ్ స్ట్రెంగ్స్ చూసుకుంటే ఇవి. బట్ హవెవర్ న్యూజిలాండ్ టీమ్ కూడా చాలా డీసెంట్ టీమ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలన్, వాళ్ళిద్దరి మీద అయితే ఈ టీం చాలా డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకంటే రచన్ రవీంద్ర అంత మంచి ఫామ్ లో లేడు, యాక్చువల్లీ వాళ్ళ కీ ప్లేయర్. అండ్ అలాగే చాప్మన్ ఈజ్ ఇన్ డీసెంట్ ఫామ్, అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాకపోతే ఈ న్యూజిలాండ్ టీమ్ లో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ వచ్చేసరికి మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్ లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. వండర్ఫుల్ స్పిన్నర్, చాలా మంచి స్పిన్నర్, ఎస్పెషల్లీ పేస్ వేరియేషన్ లో తోపు అని చెప్పొచ్చు. తన 4 అవర్స్ కూడా మన ఇండియాకి జస్ప్రీత్ బుమ్రా అవర్స్ ఎంత క్రూషియల్ అవుతాయో న్యూజిలాండ్ టీమ్ కి అంత క్రూషియల్ అవుతాయి. సో తన 4 అవర్స్ ని ఇండియన్ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది కూడా ఈ మ్యాచ్ లో చాలా క్రూషియల్ అవుతుంది. సో న్యూజిలాండ్ టీమ్ లో స్ట్రెంగ్స్ వచ్చేసరికి మేజర్లీ వాళ్ళ ఓపెనింగ్ పేర్, అండ్ అలాగే ఫినిషింగ్ రోల్ లో మిచెల్ శాంట్నర్ ఫామ్, అలాగే వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ ని కూడా పెంచుకున్నారు. జిమ్మీ నిషమ్ ని లాస్ట్ మ్యాచ్ లో తీసుకొచ్చారు. అలాగే మెక్కాంజీ కూడా చాలా మంచి ఆల్రౌండర్. సో బ్యాటింగ్ డెప్త్ కూడా ఉండబోతుంది. అలాగే 2 టీమ్స్ యొక్క వీక్నెస్ చూసుకుంటే, ఎస్పెషల్లీ న్యూజిలాండ్ టీమ్ లో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా ఆర్డినరీగా కనిపిస్తుందని చెప్పొచ్చు నాకు. ఎందుకంటే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి వాళ్ళు మేజర్ గా డిపెండ్ అయ్యేది మ్యాట్ హెన్రీ అండ్ లోకీ ఫెర్గ్యూసన్. వాళ్ళిద్దరూ కూడా మనం ఈ వరల్డ్ కప్ ముందు టోర్నమెంట్ లో చూసాం, చాలా ఎక్స్పెన్సివ్ గా రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాట్ హెన్రీకి అగేన్స్ట్ గా అభిషేక్ శర్మ అయితే చాలా వండర్ఫుల్ గా బ్యాటింగ్ ఆడుతున్నాడు. సో వాళ్ళిద్దరు కాంటెక్స్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ హవెవర్ న్యూజిలాండ్ టీమ్ మెకాంజీని అయితే ఖచ్చితంగా ఇనిషియల్ ఓవర్స్ లో యూస్ చేస్తుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి మెకాంజీ పవర్ ప్లే లో తను ఏం చేయాలో తనకు బాగా తెలుసు. అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా మనం అది చూసాం. సో మెకాంజీని కూడా మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హవెవర్ ద బెస్ట్ వే టు హ్యాండిల్ హిమ్ ఇస్ సంజు శాంసన్ కి స్ట్రైక్ ఎక్కువ ఇచ్చి, మెకాంజీ బౌలింగ్ లో సంజు శాంసన్ కనుక ఎక్కువసేపు స్ట్రైక్ లో ఉంచగలిగితే నథింగ్ లైక్ ఇట్. అండ్ ఇండియన్ టీమ్ లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా కొద్దిగా కన్సర్నింగ్ గా ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్ బ్యాట్స్మెన్స్ వరుణ్ చక్రవర్తిని ఈజీగా రీడ్ చేయగలుగుతున్నారు, చాలా ఈజీగా పిక్ చేయగలుగుతున్నారు. మన స్ట్రైక్ బౌలరే వరుణ్ చక్రవర్తి అని అనుకున్నాం స్పిన్ డిపార్ట్మెంట్ లో. బట్ హవెవర్ తన ఫామ్ కొద్దిగా కన్సర్నింగ్ గా ఉంది. బట్ స్టిల్ హీఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్ వికెట్స్, ఆ క్రూషియల్ వికెట్స్ ఏదైతే ఇవ్వగలుగుతున్నాడో
రేపు మ్యాచ్ లో కూడా అది ఇవ్వగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ నిన్న మ్యాచ్ లో మనం చూసాం అక్షర్ పటేల్ కేవలం 3 overs వేసాడు అండ్ 4th over లాస్ట్ లో శివం దుబే వేయాల్సి వచ్చింది. అండ్ శివం దుబే ఓవర్ లో కూడా ఆల్మోస్ట్ 3 sixes అయితే జోఫ్రా ఆర్చర్ కొట్టాడు. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్, మనకి 6th బౌలర్ ల్యాకింగ్, శివం దుబే ఇస్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. సో 5 bowlers ని ఎట్లా కెప్టెన్ రొటేట్ చేసుకుంటాడు, అట్లాగే ఖచ్చితంగా ఈ 5 bowlers లో ఏదో ఒక్క బౌలర్ కి అయితే బ్యాడ్ డే ఉంటుంది. 4 overs 40+ వెళ్తారు, దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండడమే. బట్ ఆ టైంలో మనం మిగిలిన 4 bowlers ఆర్ 6th bowler ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటనేది చాలా క్రూషియల్ అవబోతుంది. అండ్ టాస్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ఉంటే మాత్రం టాస్ చాలా క్రూషియల్ అయిపోతుంది. మనం చూసాం సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో కూడా టాస్ ఎంత క్రూషియల్ అయిందని. హవెవర్ అలా అనుకుని ఇంగ్లాండ్ మ్యాచ్ చూస్తే వాంకడేలో మనం టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినా కూడా వండర్ఫుల్ గేమ్ ఆఫ్ క్రికెట్ ఆడాం కాబట్టి మ్యాచ్ గెలిచాం. రేపు కూడా నేను చెప్పేది ఏంటి, ఇండియా తన స్ట్రెంగ్స్ కి ఖచ్చితంగా స్టిక్ అయ్యి ఏదైతే సేమ్ ఎఫర్ట్ అండ్ ఇంటెంట్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో చూపించిందో అదే ఎఫర్ట్ అండ్ ఇంటెంట్ కనుక ఈ మ్యాచ్ లో కూడా పెడితే టాస్ గెలిచినా ఓడిపోయినా సంబంధం లేకుండా అయితే మనం ఈ మ్యాచ్ గెలుస్తాం. ఈ మ్యాచ్ లో అయితే ఐ వుడ్ సే ఇండియన్స్ ఆర్ ద హాట్ ఫేవరెట్ ఫర్ దిస్ మ్యాచ్. ఇంకా ఇక్కడ వరకు వచ్చినా కూడా మనం టైటిల్ ని డిఫెండ్ చేసుకోలేకపోతే దట్ విల్ బి అ బ్లండర్. బట్ దిస్ ఈస్ T20 క్రికెట్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ దట్ పర్టికులర్ డే. ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు ఆన్ పేపర్ లేదా హిస్టరీ ఈ వరల్డ్ కప్ లోనే చూసుకుంటే మాత్రం ఇండియన్స్ ఆర్ ద హాట్ ఫేవరెట్స్ టు విన్ దిస్. నన్ను అడిగితే వీఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ద వరల్డ్ కప్ టుమారో అండ్ హిస్టరీ ఖచ్చితంగా క్రియేట్ చేయబోతున్నాం. మనం Day 1 మాట్లాడుకున్నాం, అలాగే క్రియేట్ చేయబోతున్నాం. ప్రొవైడెడ్ ఎర్లీగా టీమ్ సైఫర్ట్ ఆర్ ఫిన్ అలాన్ వికెట్స్ తీయగలగాలి, అలాగే మిచెల్ శాంట్నర్ ని మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలగాలి. ఇవి రెండు గనక జరిగితే ఖచ్చితంగా కప్పు మనదే. కాకపోతే నేనేమనుకుంటున్నా కాదు, మీరేమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్స్ లో తెలియచేయండి. సో ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే నా అనాలిసిస్ మీకు నచ్చింది, ఈ వీడియో ఎంతో కొంత మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రీసెంట్గా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గురించి కూడా ఒక మంచి వీడియో చేశాను, అస్సలు మిస్ అవ్వద్దు, దాన్ని కూడా వెళ్ళి చూడండి. చాలా ఎంటర్టైన్ అలాగే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అందులో. సో ఇలాంటి వీడియోసే మన ఛానల్లో ఖచ్చితంగా ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే, అలాగే మీ లైఫ్లో కూడా ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. విత్ దట్, సందీప్ యారా సైనింగ్ ఆఫ్.